ఈ లోకంలో సృష్టి విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు. భగవంతుడు ఈ సృష్టి చేసేటప్పుడు ప్రత్యేకించి మనుష్య జాతిని తయారు చేసేటప్పుడు ఒక సంకల్పం చేస్తాడు. సంకల్పం అంటే అది విధి. మన జీవుడు గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములు రాసులుగా పడిపోయి ఉంటాయి. ఆ రాశిలో కొంత పాపాన్ని కొంత పుణ్యాన్ని అనుభవించమంటాడు. ఎందుకంటే ఏదో అదే పనిగా కొట్టేశారని కూడా చచ్చిపోతాడు స్పృహ తప్పి. కాసేపు కొట్టి కాసేపు మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ కాసిన చన్నీళ్ళు ఇచ్చి స్నానం చేసి కాస్త ఆయింట్మెంట్ రాసి కూర్చోబెట్టి మళ్ళీ మర్నాడు కొట్టారనుకోండి మళ్ళీ తింటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఒక్క పాప ఫలితాన్ని పెడితే ఎవడూ బతకడం. అందుకని కాస్త పాపం ఫలితం కాస్త పుణ్యం ఫలితం పెడతాడు. ఓ రోజు బాగుంటాడు, ఓ రోజు ఏడుస్తాడు. ఓ రోజు నచ్చుతుంది, ఓ రోజు నచ్చదు. కాబట్టి ఇన్ని ద్వంద్వాలు ఎందుకు వస్తాయంటే పాపము పుణ్యము రెండు అనుభవంలోకి వస్తున్నాయి. ఈ రెండూ అనుభవంలోకి వచ్చేటట్టుగా భగవంతుడు ఈ సమస్త జీవకోటిని సృష్టించి విసిగిపోయాట. దిక్కుమాల గొడవ ఎవడి పుర్రె మీద రాసినా ఇంతే సుఖం దుఃఖం అని విసిగిపోయినటువంటి పరమాత్మ అసలు సుఖము దుఃఖము అని రెండు అనుభవించడానికి ప్రారబ్ధ కర్మ లేనివాడు, పుట్టుకతో మహాజ్ఞాని అయిన వాడిని ఒక్కడిని సృష్టించి మురిసిపోతా వాడిని చూసిని సృష్టిస్తే అటువంటి వాడే సుఖబ్రహ్మ, అటువంటి వాడే వామదేవుడు. శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో వామదేవుల్ని పేర్కొంటారు. అంతటి మహాపురుషుడు వామదేవుడు, అంతటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మని తపస్సు చేసి కన్నటువంటి వాడు వ్యాస భగవానుడు. అందుకే శుకతాతం తపో నిధిం అని శుకుని యొక్క తండ్రి అద్వైత గురు పరంపరలోకి వచ్చారు. వీళ్ళందరూ కుటుంబంగా వచ్చారు. అది తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకుగా వచ్చారు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం శుకం వరకు కుటుంబం. ఎందుకని? నారాయణం శ్రీమన్నారాయణుడు, పద్మభువం ఆయన కొడుకు, నాభికమలంలోంచి బ్రహ్మగారి పుట్టాడు. అందుకని తండ్రి కొడుకు పద్మభువం, వశిష్టం బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు, మళ్ళీ తండ్రి కొడుకు. శక్తించ వశిష్ఠుని యొక్క కొడుకు శక్తి మహర్షి, తత్పుత్ర పరాశరంచ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు, వ్యాసం పరాశరుడి కొడుకు వ్యాసుడు, శుకమహర్షి. అప్పటి వరకు అద్వైత గురు పరంపరంతా తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు. అక్కడ వరకు వచ్చి వ్యాసం శుకం అయిపోయిన తర్వాత గౌడపాదం మహాంతం, అక్కడి నుంచి సన్యాసులు. ఇంకా అక్కడి నుంచి గృహస్థులు తండ్రి కొడుకు కాదు, సన్యాసుల యొక్క పరంపర వచ్చింది. గౌడపాదాచార్యుల వారు వచ్చారు. గౌడపాదాచార్యుల వారికి గోవింద భగవత్పాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులకి శంకర భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారు, ఆ తోటకాచార్యుల వారు, మిగిలినటువంటి ఇద్దరు హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, నలుగురు శిష్యులు. ఈ నలుగురు శిష్యులు అందుకే రేపు పొద్దున్న వ్యాస పూర్ణిమ నాడు మీరు చూతురు కానీ నిమ్మకాయల్లోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి వ్యాస పంచకం, అక్కడి నుంచి జగద్గురువు కృష్ణుడు, ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని నిమ్మకాయలోకి ఆవాహన చేసి వీళ్ళందరినీ అందులోకి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ వైదిక గురు పరంపరనంతటినీ అక్కడ దర్శనం చేసి నమస్కారం చేసినట్టు. అందుకే వ్యాస పూర్ణిమ నాడు చేసేటటువంటి వైదికమైన పూజకి అంత ప్రశస్తి వచ్చింది. పూర్వం అయితే ఒక ఆచారం ఉండేది. ఆ పూజ చేసేటప్పుడు బియ్యం మాత్రం కేవలం ఎవరో ఒకళ్ళ దేవాలయం నుంచి కానీ ఒక్కళ్ళు కానీ ఇచ్చేవారు కాదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే పరబ్రహ్మము యొక్క అనుగ్రహం. అందుకే గురుమండలం వేయడానికి కావలసిన బియ్యం ప్రతి దేవాలయంలో వ్యాసపూజ జరగాలి, ప్రతి ఇంట్లో వ్యాసపూజ జరగాలి. యథార్థంగా ప్రతి వాళ్ళు తమ ఇంట్లోంచి గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పోస్తూ ఉండేవారు ఒక డబ్బాలో. ఆ డబ్బాలో పోసిన బియ్యం ఏమున్నాయో ఆ బియ్యమే మండలం వేసేవారు. తండుల మండలం వేసి దాని మీదకి గురువుల్ని తీసుకొచ్చేవారు. మళ్ళీ ఈ బియ్యమే గుప్పెడు బియ్యం పట్టుకెడుతూ ఉండేవారు. పట్టుకెళ్ళి అన్నం వండుకు తినేవారు. ఎందుకంటే అది గురువుగారు అనుగ్రహించినటువంటి బియ్యం. ఆ తండుల రాశి ధర్మమునందు ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిని మనకి ప్రకాశింపజేస్తుంది అని. మీరందరూ సంతోషిస్తాను అంటే ఈ సంవత్సరం మనం చేసేటటువంటి గురుమండలారాధనకి నేను గోపాలకృష్ణ గారికి చెప్పి ఇక్కడ ఒక డబ్బా పెట్టిస్తాను. వ్యాస పూర్ణిమ నాడు మీ అందరూ కూడా చక్కగా తీసుకొచ్చి మీ చేత్తో గుప్పిడి బియ్యం పోయండి. ఆ బియ్యంతోనే మండలం వేసి నిమ్మకాయలన్నీ పెట్టి గురుమండలాన్ని ఆరాధన చేసి మళ్ళీ వెళ్ళిపోయే ముందు అందరికీ కాసిన బియ్యం ప్రసాదంగా ఇచ్చి పంపిస్తాం. చక్కగా ఆ రోజు అన్నం వండుకుని నిందురుగారు. కాబట్టి ఆ గురుమండలంలో వచ్చినటువంటి మహాపురుషుడు వ్యాస భగవానుడు.
ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాస భగవానుడిగా వచ్చాడు. ఆయన వ్యాస భగవానుడిగా వస్తే మనం ఋషి తర్పణ అని ఒకటి చేస్తూ ఉంటాం. ఋషి మనుష్యుడిగా పుట్టినప్పటికీ కూడా మనుష్యునిగా చూడం మనం. అందుకే తర్పణ ఇస్తాను ఋషులకు. ఋషులకు తర్పణం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు, చాలామంది మహర్షులు ఉన్నారు. ఇంతమంది మహర్షులున్నా ఋషికి తర్పణం చేసేటప్పుడు మొట్టమొదట ఎవరి పేరు చెప్తారంటే కృష్ణద్వైపాయనాదయో అని కృష్ణద్వైపాయనుండి మొట్టమొదట స్మరించి తేన ఋషీం తర్పయామి, ఆ వ్యాసుడితో ప్రారంభమైనటువంటి ఋషి మండలమునకంతటికీ కూడా తర్పణం ఇస్తున్నానని నీళ్లు విడిచిపెడతారు. అంటే ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు మొట్టమొదట ఉచ్చరింపబడేటటువంటి పేరు వ్యాసుడిదొక్కడిదే. అంటే ఆయన ఏ స్థాయిలో నిలబడి ఉంటాడో ఆలోచన చేయండి. ఇప్పటికీ చిరంజీవి అయి వ్యాస భగవానుడు తిరుగుతూనే ఉంటాడు. వ్యాసుడు లేడని అనుకుంటున్నారేమో, ఉండదు. అందుకే వ్యాస గద్దె అంటారు. వ్యాసుడు కూర్చున్నటువంటి ప్రదేశం ఏది ఉందో దానికి వ్యాస గద్దె అని పేరు. వ్యాసుడే వచ్చి కూర్చుని చెప్తున్నాడు మాకు అన్న నమ్మకంతో గురువుగారు కూర్చుని ప్రవచనం చేసేటటువంటి పీఠానికి వ్యాసపీఠము అని పిలుస్తారు. ఇప్పటికీ పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుకునేటటువంటి ఒక కొయ్య అమరికతో కూడుకున్నటువంటి వస్తువు ఉంటుంది, దాన్ని వ్యాసపీఠం అని పిలుస్తారు. అందులో పవిత్ర గ్రంథం పెట్టుకుని చదువుకుంటారంటే వ్యాసుడే ఆ పీఠం రూపంలో ఉన్నాడు, ఆధారభూతుడై నాకు ఆ పుస్తకంలో ఉన్న విషయం అర్థమయ్యేటట్టుగా చేస్తాడు అని. అంతటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడు ఎందరినో అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం చేసినటువంటి మహాపురుషులలో దర్శనమిచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. నేను మీతో మనవి చేసి ఉన్న మధ్వాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు, శంకర భగవత్పాదాచార్య స్వామి. అందులో శంకర భగవత్పాదాచార్యుల వారు కేవలము 16 సంవత్సరములు మాత్రమే ఈ భూమండలం మీద ఉంటాను అని నిర్ణయం చేసుకున్నారు. 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉండాలి అని నిర్ణయం చేసుకుని వచ్చినటువంటి అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు వ్యాసాచార్యుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు. ఇప్పుడు ఆ భాష్యము సత్యము, అంతకన్నా గొప్ప భాష్యం లేదు. ఈ భాష్యం లోకానికి కావాలి అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? వ్యాసుడే చెప్పాలి. వ్యాసుడు చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పరు. కానీ ఒక ఇబ్బంది ఉంది. వ్యాసుల వారు కనపడ్డారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు. ఎందుకో తెలుసా? నేను మీతో చెప్పే కదా, సమస్త గురుమండలానికి ఆయనే అధిపతి, వ్యాసుడే. కాబట్టి వ్యాసుడి దగ్గర మాట్లాడడం ఉండదు, వ్యాసుడి దగ్గర వినడమే అంతే. వ్యాసుడికి కనపడితే నేల మీద పడి నమస్కారం చేస్తారు, ఏమీ మాట్లాడరు, కూర్చుంటారు శంకరాచార్యుల వారు. అప్పుడు శంకరాచార్యుల వారు వేదవ్యాసాచార్యుల వారు ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే తప్ప శంకరాచార్యుల వారు భాష్యం ఎంత గొప్పగా చేశారన్నది ఎలా తెలుస్తుంది లోకానికి? తాను వ్యాసుడుగా కనపడితే దర్శనమిస్తే శంకరులు మాట్లాడారని బ్రాహ్మణ వేషంతో వచ్చాడు వ్యాసుడు. శంకరాచార్యుల వారికి నమస్కారం చేశాడు, శంకరాచార్యుల వారు నమస్కారం చేశారు, కూర్చున్నారు ఇద్దరు. బ్రహ్మసూత్ర భాష్యం మీద చర్చ అవుతోంది. గంటలైపోతోంది, రోజులైపోతున్నాయి, ఇద్దరు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. శంకరాచార్యుల వారితో బ్రహ్మసూత్ర భాష్యం మీద ఇంతసేపు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి ఎవరు? ఆయనతో మాట్లాడటమే ఇంతసేపు. అసలు ఎవడ్రా మహానుభావుడు అని పద్మపాదాచార్యుల వారు తనకున్న ఉపాసనా బలంతో జాగ్రత్తగా పరిశీలించి చూశారు. వచ్చినవాడు వేదవ్యాసుడు. వ్యాసుడు బ్రాహ్మణ రూపంలో కూర్చున్నాడు, శంకరుడితో మాట్లాడుతున్నాడు అని పద్మపాదాచార్యుల వారు 2 చేతులు ఎత్తి నమస్కారం చేసో మాట అన్నారు. వచ్చినటువంటి వాడు వ్యాసుడు, నారాయణ స్వరూపం. శంకరాచార్యుల వారిగా కూర్చున్నవాడు పరమశివుడు. పరమశివుడు, శ్రీ మహావిష్ణువు, నారాయణుడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే మేము కింకర్లం, మేమేం చేస్తాం ఇలా చూడడం తప్ప, మా అదృష్టం శివకేశవులు మాట్లాడుకుంటుంటే చూస్తున్నాం అన్నారు. శంకరాచార్యుల వారు పసిగట్టారు, వ్యాసుల వారు వచ్చారని నేల మీద పడి నమస్కారం చేశారు. వెంటనే వ్యాసుడు లేచి శంకర భగవత్పాదుల్ని కౌగిలించుకొని, మహానుభావా, నువ్వు ఇంత గొప్ప భాష్యం చేశావు, లోకానికి అందాలి. లోకానికి అందాలి అంటే నువ్వు భాష్యరచన చేసి వెళ్ళిపోతే సరిపోదు, దీన్ని చెప్పగలిగిన సమర్థుడు కావాలి, అది నువ్వే. కాబట్టి యావత్ భారతాన్ని పర్యటన చేసి ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రచారం చేయడం కోసం నువ్వు వేరొక 16 సంవత్సరములు శరీరంలో ఉండమన్నారు. వ్యాసాచార్యుల వారు ఆదేశించారు కాబట్టి శంకరాచార్యుల వారు ఇంకొక 16 ఏళ్ళు శరీరంతో ఉన్నారు కాబట్టి మనకి ఎన్నో లభించాయి.
శంకర భగవత్పాదుల్ని 32 పర్యంతము శరీరంలో ఉండేటట్టుగా శాసనం చేసినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. వేదవ్యాసుడంటే అంత గొప్పవాడు. అటువంటి వ్యాసుడికి మనం నమస్కరిస్తాం. అసలు ఆ వ్యాస భగవానుడు మహాభారతాన్ని ఎలా రచన చేశాడు, ఎన్ని విశేషాలు, ఎన్ని అద్భుతాలు చూపించాడు మనకి. అంతటి మహానుభావుడు లోకంలో ఎన్ని గొప్ప విషయాల్ని ఆవిష్కరించాడు, మనందరినీ ఎలా తరింపచేశాడు. ఎందుకు వ్యాసుడికి నమస్కరిస్తాం, ఏ శ్లోకంతో నమస్కారం చెయ్యాలి, దీనికి సంబంధించినటువంటి విశేషాలతో మళ్ళీ రేపు సాయంకాలం 6:30 తిరిగి మనం కలుసుకున్నప్పుడు ప్రసంగం చేస్తాను. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.